కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని రేవంత్ రెడ్డి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి నిలదీస్తే గొర్రెల మందల ఎందుకు దాడి చేస్తున్నారని మండిపడ్డారు అని తెలిపారు. ఇక సిట్టింగ్ జడ్జీలతో విచారణ సులువు కాదని కోర్టుల్లో ఇప్పటికే వేల కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కాళేశ్వరం విషయంలో ఇచ్చిన మాటకు ఎందుకు కట్టుబడి లేదని నిలదీశారు. ఎన్కౌంటర్ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. అధికారంలో లేనప్పుడు సిబిఐకి ఇవ్వాలని మీరే అన్నారు. అధికారంలోకి వచ్చాక సిబిఐకి ఇస్తే మేము విచారణ చేస్తామంటే మీరే ముందుకు వస్తలేరు. సిట్టింగ్ జడ్జితో విచారణ ఇప్పటికే 100,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళే చచ్చిపోతున్నారు. ఉన్న కేసులను విచారణ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈ కేసు ఇస్తే ఎప్పుడు విచారణ జరుగుతుంది? అంటే సిబిఐకి ఇవ్వడానికి అభ్యంతరాలు ఏంది? కాబట్టి ఏదో టైంపాస్ పాలిటిక్స్ చేస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. ఇలా కిషన్ రెడ్డి గారు సిబిఐ అనగానే గొర్రెల మంద దాడి చేసేది, గుంటనక్కలు గొర్రెల దాడి చేస్తాడు, దాడి చేస్తున్నారు. మంద దాడి చేస్తాడు, దాడి చేస్తున్నారు. మీరు సిబిఐ విచారణకు సిద్ధమా కాదా? సిద్ధం కాదు చెప్పండి. మేము సిబిఐ విచారణకు సిద్ధం కాదు. మేము దానిలో ఉన్నటువంటి లొసుగులు బయటికి రావడానికి మాకు ఇష్టం లేదు. దానిలో జరిగిన అక్రమాలు బయటికి తీసుకురావడం మాకు ఇష్టం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పండి. అది చెప్పారా, ఇది చెప్పారా? సిబిఐ విచారణకు కిషన్ గారు డిమాండ్ చేస్తే తప్పుడు విమర్శలు చేసి మళ్ళీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? కాబట్టి ఈ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, ఈ అప్పుల పాలన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబడాలంటే, సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే మోడీ గారి ప్రభుత్వం రావాల్సిన బాధ్యత ఉంది. మోడీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది, ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతామని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.